శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో పురిటి విషయాల గురించి తెలుసుకుందాం. పురిటి విషయంలో అంటే గర్భం ధరించిన తర్వాత అమ్మాయిని మనం ఎప్పుడు ఏ నెలలో మనం పుట్టింటికి తీసుకురావాలి, అలాగే పుట్టింటి వాళ్ళు ఎన్ని పురుళ్ళు పోయాలి, ఏమేం చేయాలి, వాళ్ళకి పద్యం ఎప్పుడు పెట్టాలి, బాలింతకు ఆమెకి స్నానం ఎప్పుడు చేయించాలి, ఇలా కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక ఈ విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ ఇదే తొలిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి, ఓ కామెంటు తప్పనిసరిగా పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంటు, మీరు ఇచ్చే లైకే మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. మరికొన్ని వీడియోలు చేసే దానికి కూడా మాకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక పురిటి విషయానికి వస్తే మొదటగా అమ్మాయిని పురిటికి తెచ్చుకునేదానికి అంటే కాన్పుకు తీసుకొచ్చేదానికి 7 లేదా 9వ నెలలో మనం పుట్టింటికి తీసుకొచ్చుకోవాలి. ఆ తరువాత పురిటి విధి అంటే పురుడు ఎన్ని పురుళ్ళు ఎవరు పోయాలనే దాని గురించి తెలుసుకుందాం. తొలి 2 పురుళ్ళు మాత్రం పుట్టింటి వాళ్ళే పొయ్యాలి. అలాగే 3వ పురుడు అత్తింటి వాళ్ళు పొయ్యాలి. అలా కాదని 3వ పురుడు కూడా పుట్టింటి వాళ్ళే పోసినట్టయితే శిశువుకు హాని జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత బాలింతరాలు పద్యానికి పంపించేటప్పుడు అంటే బాలింతరాలకి పద్యం పెట్టేటప్పుడు తిథులు 2, 3, 5, 7, 9, 10, 11, 13, 15 తిథుల యందు, అలాగే రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, అనురాధ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, రేవతి, ఉత్తరాత్రయం అంటే ఉత్తరా ఫల్గుని, ఉత్తరా భాద్ర, ఉత్తరాషాఢ ఈ తారలు, అలాగే బుధవారము, గురువారము, శుక్రవారములు ఈ తిథులు, ఈ నక్షత్రములు, ఈ వారములు కలిసేటట్టుగా బాలింతరాలకి పద్యం పెట్టుకున్నట్టయితే మంచి శుభసూచకంగా ఉంటుంది. అలాగే పద్య లగ్నాయత్తు 10వ ఇంట పాపగ్రహములు కానీ వీక్షణము కానీ లేకుండా చూసుకొని పెట్టుకుంటే మరీ మంచిది. ఇక ఆ తరువాత బాలింతరాలకి స్నానం ఎప్పుడు చేయించాలి? పురుడైన 11వ నాడే చేయించవలెను. అంటే 11వ రోజున మాత్రమే స్నానం చేయించాలి. ఇది శాస్త్రబద్ధం. అలా కుదరని ఎడల ఆదివారము, మంగళ, గురువారములు దానితోపాటి అశ్విని, రోహిణి, మృగశిర, ఉత్తరాత్రయం అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఉత్తరా ఫల్గుని, ఉత్తరా భాద్ర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలనే ఉత్తరాత్రయం అంటారు. అలాగే హస్త, స్వాతి, అనురాధ, రేవతి ఈ తారలు, ఈ వారములు కలిసి వచ్చేటట్టుగా పురుడు బాలింతరాలికి పురిటి స్నానం చేయించాలి. ఇక ఆ తర్వాతి ఘట్టం వచ్చేసి శిశువును ఉయ్యాల్లో వేసేదనమాట. ఆ శిశువును ఉయ్యాల్లో వేయటకు జననాది 21వ రోజు అంటే బిడ్డ పుట్టిన తర్వాత 21వ రోజు కానీ 1, 3, 5 నెలల్లో కానీ వజ్య దుర్ముహూర్తములు లేనివేళ అష్టమ శుద్ధి గల వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధన, ధనుస్సు, మీన లగ్నములలో శిశువు యొక్క శిరస్సు తూర్పు దిశ నుండట్లుగా తొట్టెలో పరుండబెట్టవలెను. ఇందుకు సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, అలాగే 2, 3, 5, 7, 10, 13 తిథుల యందు అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, రేవతి, ఉత్తరాత్రయం ఈ తారలు, ఈ తిథులు, ఈ వారములు కలిసేటట్టుగా బాబుని ఉయ్యాలలో పరుండబెట్టవలెను. అలాగే పురిటి శిశువును గృహాంతరమునకు చేర్చుటకు అంటే
పురిటి శిశువును మనము ఇంట్లోకి తీసుకువెళ్ళేదానికి 1, 2, 3, 5, 7, 10, 11, 12, 13, 15 తిథులయందు అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, అనురాధ, రేవతి తారల యందును చంద్రబలము బాగానున్నప్పుడు బుధ, గురు, శుక్రవారములలో శుభగ్రహ వీక్షణములలోనున్న కన్య, కుంభ, తుల, మకర, వృశ్చిక లగ్నముల యందు శుభంగా ఉంటుంది.